హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు వీడియోలో అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో వీటన్నిటిలోనే బేవత్సమైన సేల్ రాబోతున్నాయి అనమాట. ఈ థింక్ ఈ 2-3 రోజుల్లోనే స్టార్ట్ అవుతాయి. సో ఎవ్రీడే మనకి యూజ్ అయ్యే చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ అన్ని ఈ రోజు బ్లాగ్ లో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కంపేర్ చేసుకోండి. ఎందులో మీకు తక్కువ అనిపిస్తే అందులో మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్పాన్సర్ వీడియో కాదు. వీటి అమెజాన్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ దొరికితే అది కూడా ఇస్తాను. మీరు ఎత్తుక్కోండి. మీరు ఎత్తుక్కుని మీకు ఎక్కడ సస్తాగా, ఎక్కడ మంచిగా దొరికితే, ఎక్కడ చవకగా దొరికితే అక్కడ మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. ఇది నేను నాకు ఇష్టంతో చేస్తున్న వీడియో. కొంచెం మీకు డబ్బులు సేవ్ అవుతాయి అన్న ఉద్దేశంతో అనమాట. సో ఇంకెంత ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనమాట. నా దగ్గర ఆల్మోస్ట్ మేము ముగ్గురం కూడా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుతున్నాం. బ్రష్ కొని ఒక 2-3 సంవత్సరాలు అయిపోయింది. సో నా బ్రష్ ఎంత చెత్తలాగా అయిపోయింది, కానీ పిల్లలిద్దరికి కూడా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అన్నది చాలా చాలా హెల్ప్ చేస్తుంది మన ఓరల్ హైజీన్ కి అన్నిటికీ. ఒకసారి మీరు ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడడం స్టార్ట్ చేశాక యూ విల్ నెవర్ గో బ్యాక్ టు నార్మల్ టూత్ బ్రష్ అనమాట. సో మళ్ళీ మనం నార్మల్ టూత్ బ్రషెస్ కి వెళ్ళము. నార్మల్ టూత్ బ్రష్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు అసలు క్లీన్ గా, మంచిగా, నీట్ గా అనిపించదు. సో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ చేంజెస్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేస్తాం కదా మన లైఫ్ లో. అలాంటి వాటిలో నాకు ఒకటి అనిపిస్తుంది. నాకు చాలా చాలా నచ్చుతుంది. ఇవి రెండు వచ్చేసి అగారోవి. ఇది నేను ఆల్మోస్ట్ 2 years నుంచి వాచ్ చేస్తున్నాను. పెట్టేస్తాను ఫస్ట్. 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ హెడ్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఎవ్రీ 2 months కి అలాగా చేంజ్ చేస్తాను. పాడైపోతే మనకి ఫీలింగ్ వస్తుంది కదా, అప్పుడు అవి పడేసి కొత్త కొనుక్కొని. ఇట్స్ కొంచెం మన నార్మల్ టూత్ బ్రష్ తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ లాగే. ఎందుకంటే ఆ నార్మల్ 4 టూత్ బ్రష్ హెడ్స్ ఏమో 350 రూపీస్ ఎంతో పడుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ బాగుంటది అనమాట. ఇది వచ్చేసి ప్రిఫర్ అది. ఇది పిల్లల కోసం కూడా కొనుక్కోవచ్చు, పెద్దల కోసం కూడా. అవి 2 ఛార్జింగ్. ఇది వచ్చేసి బ్యాటరీది. ఇది కూడా బానే ఉంటది. ఇవి 2 హెడ్స్ అనేవి ఇస్తారు వీళ్ళు. ఇది కూడా బానే ఉంటది. ఇది వాళ్ళు దీంట్లో వెళ్ళారు, షార్క్ ట్యాంక్ ఇండియా దాంట్లోనే ఆ కంపెనీ వెళ్ళారు కూడా. సో అది ఒకటి చాలా చాలా బాగుంటది. మీకు కావాలి అనుకుంటే చెక్ చేయండి, ఓకేనా. ఫస్ట్ మార్నింగ్ లెగ్గాను అదొకటి. చాలా మంది ఫ్లాస్, సో చాలా మంది పళ్ళు మధ్యలో ఫ్లాస్ క్లీన్ చేయడం కోసం ఆ చిన్న ప్లాస్టిక్ ది యూజ్ చేస్తారు. దానికి ఒక తాడు ఉంటుంది చూడండి, తాడు ఉంటది ఇలా ఇలా చేసుకోవడానికి, టూత్ పిక్ లాగే కానీ పళ్ళు మధ్యలోని క్లీన్ చేసుకోవడానికి అవి యూజ్ చేస్తారు. అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే పళ్ళు మధ్యలో గ్యాప్ అన్నది ఎక్కువ అయిపోతుంది. మంచిది కాదు ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. అలాంటి వాళ్ళు ఇలాంటిది యూజ్ చేయొచ్చు. ఇది కూడా అగారోదే. ఇది ఫ్లాస్ క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏం లేదు, ఇది కూడా దీంట్లోనే ఒక ట్యాంక్ ఉంటది. ఇందులో వాటర్ యాడ్ చేస్తాము. తర్వాత స్టార్ట్ చేసిన వెంటనే వాటర్ స్పీడ్ గా వస్తుంది అనమాట ఈ చిన్న నాజల్ నుంచి. సో మనం ఇలా ఇలా చేసి క్లీన్ చేసుకోవచ్చు. మీకు బ్యాడ్ బ్రెత్ ఉంది పళ్ళు లోంచి, నోట్ల నుంచి అంటే ఇది మనం ఎవ్రీడే యూజ్ చేస్తే మనకి చాలా వరకు అన్నది క్లీన్ అవుతాయి. అండ్ పళ్ళు పుచ్చిపోయే టెండెన్సీ ఉన్న పిల్లలు చాలా మంది ఉంటుంటారు. వాళ్ళకు కూడా ఇది నేర్పించడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఫుడ్ పార్టికల్స్ వల్లే మన పళ్ళు అన్నది పాడవుతాయి అనమాట. మన మీద ఫుడ్ పార్టికల్స్ నోట్లో ఉండిపోయి మనం పడుకోపోతే అది యాజ్ యూజువల్ ఎలా అయితే మన బయట ఉంటే పాడైపోతే అలాగే పళ్ళులో కూడా పాడైపోయి ఆ బ్యాక్టీరియా అక్యుములేట్ అయిపోయి నార్మల్ బేసిక్ సైన్స్ అనమాట ఆ ఏరియా మొత్తాన్ని అది పాడు చేసేస్తుంది. సో ఫుడ్ పార్టికల్స్ నోట్లో ఉండకుండా పడుకుంటే పళ్ళు అన్నవి ఎక్కువ రోజులు మంచిగా ఉంటాయి అనమాట. సో పళ్ళుల మధ్యలో ఫుడ్ పార్టికల్స్ ఉండకుండా ఉంటే పడుకునే ముందు ఇది ఒకసారి చేస్తే మనకి చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం మెల్లిగా వెళ్ళొచ్చు అనమాట, ఓకేనా. సో ఇంకా ఎత్తుకుతాను ఏంటంటే మంచి మంచి ఉంటే మీ అందరికి చూపిస్తూ ఉంటాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ చాపర్ అనమాట. ఈ రోజుల్లో మార్కెట్ లో కూడా బోల్డ్ రకాల చాపర్స్ అన్నది దొరుకుతున్నాయి. బట్ ఎంత ఒకటి మంచిది కొనుక్కుంటే చాలన్నమాట. అన్ని రకాలు కొనాల్సిన అవసరం లేదు. అవన్నీ అక్యుములేట్ అవ్వడం తప్ప పెద్దగా పనేం చేయవు. ఇలాంటిది ఒకటి కొనుక్కున్నారంటే ఇది మీకు అన్నిటికీ హెల్ప్ అయిపోతుంది. మిక్సింగ్ కి, దాని తర్వాత అన్నిటికీ నేను మీకు ఎవ్రీడే యూజ్ చేస్తాను. మీరు నా వ్లాగ్స్ చూస్తున్నట్టయితే. సో ఇందులో నేను క్యారెట్, తర్వాత బీట్రూట్, ఆ తర్వాత గుమ్మడికాయ అన్ని మనం ఇందులోని
స్లైస్ కూడా చేసుకోవచ్చు, చాప్ కూడా చేసుకోవచ్చు, గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనం ఇందులో మనకి ఇలాంటిది వస్తుంది కదా, దీంతో మనము హ్యాపీగా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత సూప్స్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన ప్లేస్ కూడా ఎక్కువ తీసుకోదన్నమాట. సో ఇట్స్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ జ్యూసర్. మనకి మొసాంబి సీజన్ లో చాలా ఎక్కువ వస్తుంది. నార్మల్ చేతితో పెండడం అంటే మనకి దేవుడికి అనిపించేస్తారు అనమాట. అంతంత మందికి ఇంట్లో ఎక్కువ మంది ఉండి 4-5 ఉన్నారు అంటే వాళ్ళందరికీ చేతితో మనం పెండలేము. ఇది అయితే చాలా చాలా బాగుంటది. ఇట్స్ ఎలక్ట్రిక్. మనం ప్రెస్ చేసిన వెంటనే ఇది తిరగడం స్టార్ట్ అవుతుంది. ఇది ఫిలిప్స్ అనుకుంటా, ఫిలిప్స్ ది. వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఆరెంజ్ జ్యూసర్లు, మసాంబి జ్యూసర్లు చాలా పెద్దవి బల్కీవి కూడా వస్తాయి. అవన్నీ నెసర్లేదు, ఇలా పెట్టి ఫ్రెష్ చేసేవి పెద్ద పెద్దవి కూడా వస్తాయి. అవి క్లీన్ చేసుకోవడం కష్టం, అన్నిటికీ కష్టం. ఈ బుజ్జిది ఒకటి కొనుక్కున్నారంటే చాలా చాలా ఈజీగా మొత్తం ఇవన్నీ డిస్మాటిల్ కూడా అయిపోతాయి కాబట్టి మొత్తం ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిపోతుంది. మనము క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీ అవుతుంది. సో ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆరెంజ్ జ్యూసర్స్ అని చెప్పొచ్చు. లెమన్ కూడా పీస్ చేసుకోవచ్చు, ఆరెంజ్లు, మొసాంబి, లైక్ సిట్రిక్ ఫ్రూట్స్ అన్ని మనం ఇందులోనే చేసుకోవచ్చు అనమాట. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ప్రొవైడ్ చూడండి. అండ్ దాంతో పాటు ఈ డెసినో వాళ్ళది పాస్తా కూడా చాలా బాగుంటది. వీళ్ళది స్పెగెటీ కూడా చాలా బాగుంటది. ఇది 100% వీట్ అనమాట. 100% డ్రమ్ వీట్ సెమలినా పాస్తా అనమాట. ఫ్రీ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. 500 grams. ఇది వచ్చేసి 1 kg అనమాట. ఈ పెనీ పాస్తా, ఈ స్పెగెటీ, ఇవి రెండు నా ఫేవరెట్ అనమాట. మనకి నార్మల్లీ స్పెగెటీస్ ఇవన్నీ అన్హెల్దీ అని అనిపిస్తూ ఉంటది కదా. ఇది ఓన్లీ డ్రమ్ వీట్ కాబట్టి, ఒక్క నిమిషం, ఇది వీటే కాబట్టి అంత ప్రాబ్లం లేదు. మన పిల్లలు తింటున్నారంటే కూడా కొంచెం అంత మనకి ఎక్కువ భయం లాగా ఫీలింగ్ రాదు. నాకు స్పెగెటీ చాలా చాలా ఇష్టము కంపేరిటివ్ మిగిలిన అన్ని పాస్తాల కన్నా. మ్యాక్రోనీ ఇష్టము, తర్వాత ఈ స్పెగెటీ చాలా ఇష్టం అనమాట. ఓకేనా, దీని లింక్ కూడా ఇస్తాను, చూడండి. సో దీని లింక్ కూడా ఇస్తాను. ఇది సెరామిక్ ప్యాన్ అనమాట, క్యాసోలో ఐరన్ది. ఇది కూడా మస్తు ఉంటుంది అనమాట, క్లాసీగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నా దగ్గర ఉన్న సామాన్లు అన్నీ లైన్గా పెట్టుకుని డిస్ప్లే లాగా పెట్టుకుని మంచిగా రోజంతా నాకు ఏదో ఒకటి చూపించుకుంటూ ఉండాలనిపిస్తుంది అనమాట. కిచెన్ చిన్నది అయిపోయడం కాదు, కానీ ఈ పెద్ద పెద్ద సిటీస్లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇల్లులు చిన్నవి అయిపోతాయి. కొంచెం పెద్ద ఇల్లులు, కొంచెం పెద్ద కిచెన్, కొంచెం పెద్దవి, కొంచెం పెరట, కొంచెం వాకి ఇలాగ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం సరదాగా ఉంటుంది. ఇట్స్ రిస్ట్రిక్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. పిల్లలు చాలా చిన్న ఉన్నప్పుడు ఈ అపార్ట్మెంట్స్ అన్నవి బాగుంటాయి. మనం ఇంకా చాలా పెద్ద అయిపోయినప్పుడు కూడా ఈ అపార్ట్మెంట్స్ అన్నవి బాగుంటాయి. ఈ మిడిల్ ఏజ్లోని ఇవి అంత కంఫర్టబుల్ అని అనిపించదు అని నాకు అనిపిస్తుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు డూ సో మెనీ థింగ్స్, బట్ ఇదేంటి రిస్ట్రిక్ట్ చేసేస్తుంది అనమాట. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఫీలింగ్ అంతే. నేను నిన్న బిగ్ బాస్ గురించి మాట్లాడాను కదా, చాలా మంది రిప్లై ఇచ్చారు, మౌన మాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి. మన అందరికీ ఇంచుమించు ఒకలాంటి ఇష్టాలే ఉంటాయి. అలాంటి వాళ్ళందరే ఒక బ్యాచ్ అవుతారనమాట. ఈరోజు చూసారు, ఈరోజు నుంచి ఏవో ఇది ఏంటంటారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్మోస్ట్ 12 members వస్తారు అని చెప్పారు. నాకు ఆ బిగ్ బాస్ లైవ్ అప్పుడప్పుడు పెట్టి చూస్తూ ఉంటాను అనమాట, పని పాటు లేని టైంలోని, లేదా ఎక్కువ పని చేస్తున్న టైంలోనే. అందులోని ఎవరు వస్తారా వైల్డ్ కార్డ్ ఎంట్రీలోని అనిపించింది. ట్రైలర్లు చూసారా, 3 వచ్చాయి కదా. ట్రైలర్లో మీకు ఎవరెవరు వస్తారనుకుంటున్నారు? బాగా ఇప్పటి వరకు ఆడుతున్న వాళ్ళలో, అయితే లాస్ట్ సీజన్స్లో ఆడుతున్న వాళ్ళు, చాలా బాగా ఆడిన వాళ్ళందరూ వస్తారట. మనకి యూట్యూబ్లో అందరూ చెప్తూ ఉంటారు కదా, వీళ్ళు వస్తారు అని చెప్పి. సో నేను గెస్ చేస్తున్నాను, వీళ్ళందరూ చెప్తున్న వాళ్ళు అయితే ఎక్కువ % రాకపోవచ్చు. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారేమో అనుకుంటున్నా. బట్ ఓల్డ్ వాళ్ళు వస్తే కూడా బాగుంటుంది, మజా వస్తుంది. ఓల్డ్ వాళ్ళు వచ్చారంటే మనం తెలియకుండా వాళ్ళకి ఫర్గా అయిపోతాం, మీకు తెలుసా. ఎందుకంటే వాళ్ళతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ మనకు ఆల్రెడీ ఉంది కదా, వాళ్ళకు అన్నట్టు అయిపోతాం. అండ్ థర్డ్ ట్రైలర్ వచ్చింది ఇందాక ఈ వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు. అందులోనే వచ్చేసి మన సీతా టీం వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ బాల్స్ వాళ్ళ మ్యాచ్ అందులో గెలుస్తారంట. నేను మీకు అప్డేట్ చేసేస్తున్నాను అనమాట. నేను ప్రతి బిగ్ బాస్కి అనుకుంటాను తెలుసా, ఈ బిగ్ బాస్ అప్పుడు ఒక్కొక్క చిన్న రీల్స్ ఏమైనా చేద్దాము మన ఒపీనియన్ చెప్తూ అని చెప్పి. ప్రతిసారి నాకు అనిపిస్తుంది, ఎందుకులే వద్దులే మనకి ఎందుకు, అలా ఫీలింగ్ వస్తుంది. ఊరంతా భయం.
నాకు చాలా నవ్వొస్తది అనమాట. నాకే భయమెందుకు? ఏం చెప్తున్నావో అదే చెప్తావు. ఏమనిపిస్తుందో అదే అనుకుంటావు. నువ్వు మీ చెల్లి అలా మాట్లాడుకుంటున్నారు. ఒక రీల్‌లో అదే చెప్తావు. నాట్ లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాంగ్ టర్మ్ వీడియో కాదు. చిన్న వీడియో అనుకుంటాననమాట. ప్రతిసారి చెప్పలేను. ఇలా వ్లాగుల్లోనే కొంచెం కొంచెం మాట్లాడేస్తూ ఉంటాననమాట. ఈ టమాటో ప్యూరీ చేస్తే అన్నీ ఓకే. కానీ అది తుల్లి తుల్లి ఇల్లంతా ఐ మీన్ ఆ కిచెన్ మొత్తం రెడ్ డాట్ లాగా చుక్కలు పడిపోతది. చాలా తుల్లుతదనమాట. సో, ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనము ఇప్పటి నుంచి ఏదైనా కర్రీస్‌లో వేటిల్లో ఏసుకోవడానికి ఈ టమాటో పేస్ట్ అయితే చాలా బావుంటది. ఇప్పుడు టమాటాలు చాలా చవకగా ఉన్నాయంట బయట మార్కెట్‌లో. టమాటా పచ్చళ్ళు ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైమ్ ఏమో. కొంచెం ఎండ ఉండాలేమో కదా! అండ్ మీరు ఎవరైనా పర్చేజ్ చేస్తున్నారా ఇవన్నీ? నేను ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక 4 ఈ ఊరగాయల వీడియో చూసాననమాట. శ్రీను 65 వాళ్ళు స్వాతి పికెల్స్ అని చెప్పి పికెల్స్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు కదా! నేను కొంచెం శ్రీను 65 వీడియోస్ చూస్తూ ఉంటాననమాట. ఆ పికిల్స్ వీడియో చూసానా ఇంకా ఎక్కడ లేని పికిల్స్ వీడియోలన్నీ వచ్చాయి. ఐ థింక్ అందరు యూట్యూబర్లు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ ఏం స్టార్ట్ చేయకుండా ఇంకా ఓల్డ్‌గా ఉండిపోయింది. నేను ఒక్కదాన్ని, నేను మా చెల్లేనా అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రతి ఒక్క యూట్యూబరు బట్టలు లేదా 1 గ్రామ్ జ్యువెలరీ లేదా లైక్ పచ్చళ్ళు లేకపోతే మిల్లెట్స్ ఏదో ఒకటి సేల్ అయితే గ్యారంటీగా చేస్తున్నారు కదా! మీరు ఎవరి దగ్గర యూట్యూబర్స్ దగ్గర నుంచి సామాన్లు కొంటున్నారా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. కొంటే ఏం కొంటున్నారు అన్నది. ఒకవేళ నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకు మీరు ఏం సలహా ఇస్తారు? వాట్ ఐ కెన్ డూ బెస్ట్ అని. నాకు మీరు దగ్గర ఒక 5, 6 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. నా గురించి మీ అందరికీ ఏమొస్తే తెలుసు. మీరు నాకు ఒక సజెషన్ చేయండి. అక్క నువ్వు ఇది చేస్తే నువ్వు చాలా బాగా చేయగలుగుతావు అనేసి. నాకెప్పుడు బట్టలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే నేను నా బట్టలే ఐ మీన్ మా బీరువాలో బట్టలే సరిగ్గా సర్దుకోను, సరిగ్గా ఉంచుకోను. అండ్ ఆ బట్టలు నాకు ఇప్పుడు ఎక్సైట్ కూడా చేయవు. మీరు నా వీడియోస్ చేస్తే నేను సేమ్ బట్టలే రిపీట్ కూడా చేస్తూనే ఉంటాను. నాకు కొత్త బట్టలు ఈజ్ సంథింగ్ నాట్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. అండ్ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా నాకు అసలు ఇష్టం లేదు. ఇట్స్ లైక్ క్రియేట్స్ మోర్ జంక్ అనమాట. ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ ఏంటి కొన్నప్పుడు ఒక 2, 3 టైమ్స్ కోసం మనం చాలా ఇష్టంగా వాడేస్తాను. దాని తర్వాత అది కబోర్డ్‌లోకి వెళ్ళిపోద్ది. అది కబోర్డ్‌లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసైతే నేను వాడను. ఇట్స్ లైక్ నా పర్సనల్ థింగ్ చెప్తున్నానమాట. సో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా నాకు అసలు ఇష్టం లేదు. నాకు ఏదైనా బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదంటే సిల్వర్ జ్యువెలరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. ఎప్పుడైనా నేను చేస్తే అది చేయాలని నేను ఎప్పుడు అనుకుంటాననమాట. డూ యూ థింక్ ఐ కెన్ డూ ఇట్? మీరేంటనుకుంటున్నారు? మీ శిరీష అక్క గురించి అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సిల్వర్ జ్యువెలరీ ఏంటి అంటే సిల్వర్ ఎప్పుడు పాడైపోదు. అది కలర్ మారిపోతది, పాడైపోతది లేక వేస్ట్ అని ఉండదు. అది ఎప్పుడు ఎవ్వరు పక్కన పడీరు. అది మన ఎర్త్‌కి కూడా ప్రాబ్లమ్ ఏం క్రియేట్ చేయదు. అండ్ మనకి అది ప్రైస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటది కాబట్టి ఇట్స్ లైక్ వాల్యుబుల్ ఉంటది. మంచిగా వాళ్ళు ఒకటి కొనుక్కున్నా జాగ్రత్తగా పెట్టుకుంటారు అని నా ఫీలింగ్. సిల్వర్ జ్యువెలరీ అంటే నాకు చాలా చాలా ఇష్టం గూడా అనమాట. అది చేయాలని నాకెప్పుడు అనిపిస్తది. వాట్ డూ యూ థింక్? నేనేమైనా స్టార్ట్ చేస్తే మీరు నా దగ్గర నుంచి ఏమైనా కొంటారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నీ దగ్గర మేమెందుకు కొంటాము అంటే నేను చెప్పననమాట. స్టార్ట్ చేసినా నేను మీ ఎవరికీ చెప్పను. సీక్రెట్‌గా చేసుకుంటా. ఓకేనా? జస్ట్ జోకింగ్ అండి. మీరేమనుకుంటున్నారు? మీరే యూట్యూబర్‌లి ఈ సామాన్లు ఏవైనా కొన్నారా? ఏంటి అన్నది నాకు షేర్ చేయండి. అండ్ ఈ ఆర్గానిక్ ఫార్మ్ వాళ్ళది కూడా చాలా నడుస్తుంది ఈ మధ్యన. అంత నిజమో తెలీదు కానీ లైక్ ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్ అంటున్నారు. అది కూడా ఆర్గానిక్ అని చెప్పి నిజంగా ఆర్గానికో కాదో టెస్ట్ చేయడానికి మన దగ్గర ఏమీ లేదు కదా! మనం టెస్ట్ చేయడానికి కూడా అవ్వదు కదా! సో, నాకు ఎలా ఫీలింగ్ వచ్చిందనమాట. ఇది కూడా ఈ సేఫ్టీ పిన్స్ కావివి. ఇవి తలకు పెట్టుకునే పిన్స్ కొన్నాను. ఈ కలర్ పిన్నులు కొన్నాను. ఎంత బాగున్నాయి తెలుసా? క్వాలిటీ అవ్వని అండ్ స్టైల్‌గా ఉంది. చాలా చాలా బాగుంది. పిల్లలకి యూజ్ చేస్తే బాగుంటదనమాట. ఇది ఇత్తర్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా నచ్చింది. అందుకోసం మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.